హలో అండి, నేను మీ జ్యోతిని. మీకు కొన్ని చిట్కాలు చెప్దాం అనుకుంటున్నానండి. అవకోడో పండు వల్ల మంచి మినరల్స్ బాడీకి అందుతాయండి. మంచి హెచ్డిఎల్ అనేది మన బాడీకి అందుతుంది. కొలెస్ట్రాల్లో గుడ్ హెచ్డిఎల్ అనేది మనకి లభిస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు 6 నెలలు ఉండాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నప్పుడు దానిలో పసుపు, కుకింగ్ వెనిగర్ కలిపి మనము వాడుకున్నామంటే 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చండి. మధుమేహం ఉన్నవారికి చింత చిగురు అనేది చాలా మంచిదండి. హెల్త్కి షుగర్ తగ్గిస్తుంది. అదే చింతాకు అనేది మనకు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుందండి. ఆ చింతాకుని తెచ్చుకొని మనము దానిని నెయ్యితో రోస్ట్ చేసుకొని దానిలో కావలసినంత ఎండుమిరపకాయలు కలుపుకొని సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకొని తింటే, అన్నం మొదటి ముద్దలో తింటే డైజెషన్ బాగుంటుందండి. చింతాకు వల్ల మనకి హెల్త్కి బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి. పొడపత్రి ఆకు అనేది కూడా మనకు ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుందండి. పొడపత్రి ఆకు అనేది షుగర్ని తగ్గిస్తుంది. దానిని పొడి చేసి పెట్టుకొని మనము 2 చెంచాలు పొద్దున్నే షుగర్ వాళ్ళు మంచినీళ్ళల్లో తీసుకుంటే మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. బాదం పప్పు రాత్రిళ్ళు ఒక 6-8 వరకు నానబెట్టుకొని సోక్ చేసుకొని పక్క రోజు పొద్దున్న వాటి మీద తొక్క తీసేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా బాదం పప్పు డ్రై ఫ్రూట్ అనేది తీసుకోవచ్చండి. దానివల్ల బాదం వల్ల మనకి మెమరీ అనేది పెరుగుతుందండి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బాదం చాలా మంచిదండి. అలాగే మనకి ఇవి ఉన్నాయి చూడండి, ఇవి బాగా జ్ఞాపక శక్తి వస్తుంది. పచ్చి కొబ్బరికాయ ముక్క తీసుకున్నా కూడా పచ్చి కొబ్బరికాయ ముక్కని మనము రోజు తీసుకున్నామంటే చిన్న ముక్క మన జుట్టు పెరుగుతుంది, మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుందండి. హెయిర్ ఫాల్ అనేది ఊడిపోయేది అనేది తగ్గిపోతుంది అనమాట. అరగంట ముందు మధుమేహం వాళ్ళు పచ్చికూరల సలాడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అది క్వాంటిటీ 1 కప్పు తీసుకోవాలి. దానిలో పచ్చి క్యాబేజీ, పచ్చి క్యారెట్, టమాటా పచ్చిది, ఆనియన్ అవి ఒక్కొక్కటి తీసుకొని వాటిని స్లైజులుగా చిన్న ముక్కలుగా చేసుకొని దాని మీద మనం ఏం చేస్తామంటే ఈ పెప్పర్ పౌడరు, మిరియాల పొడి కొంచెం చల్లుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత మనం దాని మీద నిమ్మరసం 4 డ్రాపులు వేసుకొని తీసుకున్నామంటే మనము భోజనంలో డయాబెటిక్ వాళ్ళు అన్నం తినే క్వాంటిటీ అది తగ్గిపోతుందండి. అన్నం తక్కువ తింటారు కాబట్టి మనం సలాడ్స్ అనేవి చాలా హెల్త్కి మంచిదండి. సలాడ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. తర్వాత మనకి వాల్నట్స్ అని ఉంటాయి చూడండి, వాల్నట్స్ అనేవి కూడా మనకి హెల్త్కి మంచిగా చేస్తాయి. వాల్నట్స్ని మనము తీసుకున్నామంటే ఒక గుప్పెడు తీసుకొని బాదం పప్పు, బాదం పప్పు, వాల్నట్లు, తర్వాత సాల్ట్లెస్ పిస్తా తీసుకున్నారంటే మన బీపీ వాళ్ళకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందండి. బీపీని మనం కంట్రోల్ చేసుకోవడానికి. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హార్ట్కి చాలా మంచిది కూడా వాల్నట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిని నీళ్ళలో నానబెట్టి సోక్ చేసి అన్నిటితో కలిపి తీసుకోవాలి. ఎందుకంటే వాల్నట్స్కి అనేవి టేస్ట్లెస్గా ఉంటాయన్నమాట, టేస్ట్ ఉండదు. అందుకని వాల్నట్లు మంచివండి. వాల్నట్లు తీసుకుంటే మన హెల్త్ పదిలంగా ఉంటుంది, హార్ట్కి మంచిది. తర్వాత మధుమేహం ఉన్నవారికి వేప చిగుళ్ళు అని ఉంటాయి చూడండి, వేప చిగుళ్ళని ఎండబెట్టుకొని వేపకాయల్ని కూడా ఎండబెట్టి వేప చిగుళ్ళతోటి కొంచెం చింతపండు, బెల్లం వేసుకొని మనము ఒక పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని తీసుకోవడం వల్ల పళ్ళ చిగుళ్ళు కూడా గట్టిగా ఉంటాయండి. అట్లాగే మధుమేహం కూడా కంట్రోల్లో ఉంటుందండి. మధుమేహం వాళ్ళకి వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ చేసిన కొద్దీ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం మెడిసిన్ కన్నా న్యాచురల్గా మన ఒంటికి ఇన్సులిన్ అనేది వస్తుంది అనమాట. అందుకని డేలో 1 అవర్ కంపల్సరీగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మధుమేహగ్రస్తులు తప్పకుండా వాకింగ్ చేయాలండి. మనం తిన్నదానికి మనము మళ్ళీ కొలెస్ట్రాల్ అవ్వకుండా హెల్త్ లోపల మనం కానీ క్యాలరీలు బర్న్ చేసుకుంటే డయాబెటిక్ వాళ్ళకి లాంగ్లివిటీ ఉంటుందండి, చాలా రోజులు బతకడానికి ఛాన్సులు ఉంటాయి అన్నమాట. అందుకని తప్పకుండా డయాబెటిక్ వాళ్ళు వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలండి. చిన్న ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయండి. కాళ్ళవి చేతులవి మెల్లిగా కదిలించడము,
మళ్ళీ వంగి కొంచెం కాళ్ళని పట్టుకోవడం అట్లాంటి స్మాల్ ఎక్సర్సైజెస్ కానీ మనం చేయగలిగామంటే ఆర్థరైటిస్కి వచ్చే బాధలు కూడా డయాబెటిక్ వాళ్ళకి తక్కువగా ఉంటాయండి. ఆర్థరైటిస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆపరేషన్ అయితే కాల్షియం ట్యాబ్లెట్స్తో పాటు మెగ్నీషియము వైటమిన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేశారంటే వాళ్ళు తొందరగా ఆపరేషన్కైనా బాధ నుండి కూడా తొందరగా విముక్తి పొందొచ్చు, వాళ్ళకి వెంటనే తగ్గిపోతుందండి. అందుకని తప్పకుండా వాళ్ళు ఇవన్నీ మెగ్నీషియము, కాల్షియము, వైటమిన్స్ అన్నీ తప్పకుండా వాళ్ళు తీసుకోవాలండి. కరివేపాకు చెట్టుకి మనము చీడపట్టకుండా ఉండడానికి, దాని గ్రోతింగ్ బాగుండడానికి మనము బియ్యం కడిగిన వాటర్ని తప్పకుండా కంపల్సరిగా పోయాలండి. బియ్యం కడిగిన వాటర్లో చాలా మినరల్స్ ఉంటాయండి. మనం ఫస్ట్ కడిగే వాటర్ని మామూలుగా ఉంచేసుకొని తర్వాతవి కానీ మనం చెట్టుకు పోసామంటే వాటికి ఉండే ఫెర్టిలైజర్స్ మందులు, పురుగుల మందు, వాటికి ఉండే అవశేషాలన్నీ పోతాయండి. అప్పుడు కరివేపాకు చెట్టు చాలా వృద్ధిలోకి వస్తుంది. దానికి పేడ ఎరువు అని ఉంటుందండి, ఆవు డంబ్ అనమాట. ఆవు కానీ బర్రె కానీ డంబ్ ఉంటుంది కదా, అవి తీసుకొని వచ్చి మనం ఎండబెట్టింది తీసుకుని చెట్లకు వాడామంటే చెట్లు చాలా తొందరగా గ్రోత్ అవుతాయండి. కరివేపాకు అనేది కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. కరివేపాకు వల్ల ఐరన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది మన హెల్త్కి. మనం కరివేపాకు పొడి తినవచ్చు. కరివేపాకుని బియ్యం కడిగిన వాటర్లో గ్రైండ్ చేసుకొని హెయిర్కి పెట్టుకున్నామంటే హెయిర్కి వైట్ హెయిర్ అనేది తగ్గి మనకి కుదుళ్ళు దృఢపడి మన జుట్టు అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. జుట్టు మనకి చాలా బాగా వస్తుందండి. కరివేపాకు చెట్టుకు బియ్యం కడిగిన నీళ్లు పోయాలన్నమాట. బియ్యం కడిగిన వాటర్ ఏంటంటే వాటిల్లో మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఆ వాటర్ని మనము ఫేస్ మేకప్ చేసుకునేటప్పుడు ఫేస్కి కూడా బియ్యం కడిగిన వాటర్ని అప్లై చేసుకోవచ్చండి. దానిలో బియ్యం పిండిని కొంచెం యాడ్ చేసుకొని కొంచెం మిల్క్, పచ్చిపాలని యాడ్ చేసుకొని పూసుకున్నామంటే మనకి సన్ ట్యాన్ అనేది మొహం మీద లేకుండా పోతుందండి. కాబట్టి మనం బియ్యం కడిగిన వాటర్ని వదిలేకుండా వాటిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనము హెయిర్ బాత్ చేసేటప్పుడు బియ్యం కడిగిన వాటర్ని షాంపూలో మిక్స్ చేసుకొని దానిలో కొంచెం మెంతులను సోక్ చేసిన మెంతి వాటర్ని కలిపి మనం కానీ హెయిర్కి అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసామంటే మన హెయిర్ అనేది గ్రోత్ ఉంటుందండి. మన కుదుళ్ళు గట్టిగా ఉంటాయి, జుట్టు చాలా గట్టి పడుతుందండి. కాబట్టి కరివేపాకు అనేది మనము వాడితే జీర్ణ వ్యవస్థ కూడా బాగవుతుందండి. కరివేపాకుని పొడి కూడా చేసుకుంటాం కదా, పొడిలాగానే కరివేపాకు పచ్చడి, కరివేపాకు చింతపండు అంటామండి మా వైపు. కరివేపాకు చింతపండు పచ్చడి కూడా బాగా చేసుకోవచ్చు. పచ్చి కరివేపాకుని తీసుకొని కడుక్కొని దాన్ని చింతపండు పచ్చివే వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అన్నిటినీ పచ్చివి రోట్లో వేసి దంచుకొని సాల్ట్ వేసుకున్నామంటే దానికి అసలు తిరగమాత కూడా పెట్టకుండానే మనము దానిని మామూలుగా టిఫిన్లలో కరివేపాకుని చక్కగా యూజ్ చేయొచ్చండి. టిఫిన్లలో తినచ్చు, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. కరివేపాకు వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా బాగవుతుందండి. నాకు తోచిన చిట్కాలను మీకు చెప్పాలని వచ్చానండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే నాకు చాలా సంతోషము. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇట్లు మీ జ్యోతి. థ్యాంక్ యూ.